ఎప్పుడు ఒకే బిర్యానీ కాకుండా ఇలా డిఫరెంట్‌గా సోయాస్ అంటే మిల్ మేకర్‌లతో ఒకసారి బిర్యానీ ట్రై చేయండి. ఇది చిన్న పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాస్, మిల్ మేకర్లు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, మసాలా దినుసులు అంటే లవంగం, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, పెరుగు, బియ్యం. ముందుగా మిల్ మేకర్లను వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్ళను పిండి పక్కన పెట్టుకోవాలి. అలాగే రైస్ని కడిగి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద కుక్కర్ పెట్టి అది వేడి అయ్యాక ఆయిల్ వేసి అందులో మసాలా దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి అవి కొంచెం వేగాక ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అలా వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత టమోటాస్ వేసి బాగా మెత్తగా అయ్యే వరకు వేయించి అందులో కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పొడి వేసి కలిపి తర్వాత పెరుగు వేసి బాగా కలపాలి. అందులో మిల్ మేకర్లు వేసి 5 నిమిషాలు మసాలాలో ఉడికించాలి. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసి 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ పోసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. లాస్ట్గా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. మిల్ మేకర్స్లో ప్రోటీన్స్, విటమిన్, కాల్షియం ఇలా చాలా ఉంటాయి. సోయాస్ తినడం వల్ల చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. జుట్టు రాలే వారికి మంచిది సోయాస్. చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సోయాలో. మీకు ఏదైనా కొత్త రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి. అంతే అండి, 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన సోయాస్ బిర్యానీ రెడీ. వేడి వేడి బిర్యానీలో రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్, సీ యూ.